Hi, hello, this is Inaya Sultana. for completing 18 million in subscribers. ఏదో దరిద్రం జరుగుతుంది అనుకున్నా బా, అదే అయింది. నాకేం తెలుసురా, ఆ దరిద్రం డోర్ నాక్ చేసుకుని స్ట్రైట్గా నా ముందు కూర్చుంటుందని. ఏంటి ఏదో మాట్లాడుతున్నట్టున్నారు? అదేం లేదు విన్ని, నీ గొప్పదనం గురించి చెప్తున్నా అంతే. ఒకళ్ళ దానికి భయపడతావేంట్రా? హ్మ్? ఏంటి రేయ్, నీకు సింహం లాంటి ఫ్రెండ్ ఉన్నాడురా, నువ్వెందుకు భయపడుతున్నావు? ఒరే బావా, ఏంటి ఆగరా. ఒరే బావా, నేను చెప్పే ఉండే చెప్తున్నాను, మరి డబ్బులతో గుర్తు చంపేస్తా. రారా. సరే వదిలు, వస్తాను పద. ఏంట్రా? ఒరే బావా, చిన్నప్పుడు నీ వల్ల క్లాస్ రూమ్ నుంచి బయటికి, ఇప్పుడు ఫ్లాట్ నుంచి రోడ్డుకి. అయ్యో. ఇవే అయినా నా దరిద్రం ఏంటో, బస్ స్టాండ్లో కూర్చున్న సరే నీ బైక్ ఎక్కించుకొని మరీ తీసుకొచ్చా రూమ్కి. నీ బాధ ఏంట్రా అసలా? బాధ కాకపోతే బాదాం వెళ్దామంటావా? అయినా ఇప్పటికిప్పుడు ఫ్లాట్ అంటే. ఒరే బావా, మీ అక్క నువ్వే బతిమాలాలరా. చిచి, దాని బ్రతమలాటం ఏంట్రా, అసహ్యం కదా. ఒరేయ్ తప్పదురా, ఇది మన అవసరం రా. అంటే ఇప్పుడు ఫ్లాట్ కోసం నా సెల్ఫ్ రెస్పెక్ట్ చంపుకోమంటావా? బాబా ప్లీజ్ రా, మనకు లేని దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావురా? అరే అది నా మాట విందరా. అయినా మనం బెండ్ అయ్యామని తెలిస్తే దాని మీద డిపెండ్ అయ్యామని దాన్ని తెలిసిపోద్ది. అయినా అదేను గుళ్ళో దేవత ఏంట్రా, అడిగిన వెంటనే కలికరించడానికి? అది 10 కంత్రీరా. బావా నీకోసం చాలా చేశాను రా, నా గురించి ఈ మాత్రం చేయలేవా? ఇప్పుడు ఏం చేద్దాం? వీడు అడిగితే కనీసం నా మీద జాలి చూపించి ఇక్కడే ఉండమంటుంది. వీడిని బయటికి పంపించేసి నేను విన్నీతో హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు ఇక్కడే. మంచి ప్లానే. ఏంట్రా మైండ్ వాయిసా? ఏ వినపడిందా? లేదు, అర్థమవుతుంది. అయినా ఏమనుకుంటావులే, నా ఫ్రెండ్ని సేఫ్గా రూమ్లో పెట్టి నేను రోడ్డు మీదకి వెళ్ళి ఏదో విధంగా బతికేద్దాం అని అనుకుంటున్నావు కదా. అంతే అంతే బా, అంతే. పద పోదాంపా. నాకు తెలుసా నీ ప్రేమ. సరిదా, నేను ఉన్నాను కదా. పదరా. ఒరే బావ అడుగురా. ఇప్పుడు బయటికి వెళ్ళమంటే ఎలా వెళ్తాం? మేమేమైనా కుక్కలమా? ఎరా డౌటా? కంట్రోల్ కంట్రోల్. అదేం లేదు విన్ని, మనం ఫ్రెండ్స్ కదా విన్ని. ఎప్పుడురా? అయినా నువ్వు వాడికి ఫ్రెండ్వి, నాకు కాదు. ఎవడి ఫ్రెండ్ అయితే ఏంటి విన్ని, నువ్వు మాకు కొంచెం జాలి చూపిస్తే ఈనాడన్న పడుంటాం. ఆహా, ఇందాక వాడేదో అన్నాడ్రా, దీనికి భయపడేదేంటి? ఆ డంబుల్స్ అని కూడా ఏదో అన్నాడు. అదేదో సరదాకులే విన్ని. ఆహా సరేరా, ఆడిని రిక్వెస్ట్ చేయమను, ఆలోచిస్తాను. ఒరే బావా రిక్వెస్ట్ అంట్రా. మా వాడు అడగమన్నాడు కనుక అడుగుతున్నాను. మేము ఇక్కడే ఉందాం అనుకుంటున్నాం, ఏమంటావు? ఆడి మొహంలో భయం లేదేంట్రా? ఒరే బావా భయపడరా. తెలుసు కదరా నీకు, సింహం భయపడదని. పిట్టల దొరలా ఉన్నాడు, ఈడి సింహం ఏంటి? అంటే ఇప్పుడు వీడికి భయం లేదా? అవును, లేదు. భయపడేవాడే బేరాలాడతాడు, మన దగ్గర బేరాలేవమ్మా. మర్యాదగా మీ ఇద్దరు ఇక్కడ నుంచి దుబ్బేయండి. పదరా వెళ్ళిపోదాం. దీని ప్రతి మళ్ళీ బయలుదేరండి. దీని ఎక్స్ట్రాలను. ఇప్పుడు వీడిని బయటికి పంపిస్తే నన్ను వివేక్ని విడదీయడానికి ట్రై చేస్తాడు. అదే వీడిని ఇక్కడే ఉంచుకున్నాం అనుకో, వాడి ప్రతి మూమెంట్ గమనించి ఆపచ్చు. రేయ్, నాకు తెలుసు విన్ని నువ్వు నన్ను పిలుస్తావని. వీడిని ఇక్కడి నుంచి పంపించేసి మన ఇద్దరం ఇక్కడ అడ్జస్ట్ అయిపోదాం, ఓకే కదా? నువ్వు బయటికెళ్ళి వాడిని ఇక్కడే ఉండమను. అదేంటి? అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు చెప్తే నేను వినాలా? నువ్వు ఉండమంటే ఉండాలి, వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలా? నా ఈగో హర్ట్ అయింది, నేను ఉన్నావు, వెళ్ళిపోతాను. అదిరా బావా, ఆడు నన్ను వదిలి వెళ్ళలేడు. ఆడికి నేనంటే ప్రాణం. ఆడు సైకిల్ అయితే నేను చైన్, ఆడు బైక్ అయితే నేను పెట్రోల్, ఆడు ఇల్లు అయితే నేను పునాది, ఆడు చెట్టు అయితే నేను కాయి. నేను బయటకు వెళ్ళిపోతూ ఇది ఫ్లాట్లో ఉంటున్న ప్రియాకి ఏవో చెప్పి నన్ను దాన్ని విడదీయడానికి ట్రై చేస్తాను. అదే నేను ఇక్కడ ఉంటే దీని ప్లాన్స్ ఏవి వర్కౌట్ అవ్వవు. ఎక్కడ ఉండవు బెస్ట్ మనం. ఎలా ఆడు కార్ అయితే నేను స్టీరింగ్. బావా ఆగు. సరే, నువ్వు చెప్పినట్టు చేద్దాం. కానీ నా రైట్ నువ్వే పే చేయాలి. ఈ డీల్ నీకు ఓకే అయితే నాకు ఓకే. నాకు ఓకే.
మరి నేనేం చేయాలి? డోరు నోరు రెండూ మూసుకొని బయటికి దుబ్బి. ఏయ్ బావా, ఆ? మోటార్ స్విచ్ ఆన్ చేసి వెళ్ళిపో, సరేనా? బయలుదేరు. ద్రోహి. వచ్చేసింది. తెల్లసార్ల దయ్యంలో ఉంది. టీవీ నాది, ఫోన్లే అని జాలు చూపిస్తే సోఫాకి టీవీ చూస్తున్నాం. అవును, తమ్ముడివే కదా, నీకు 500 ఇస్తాను. ట్యాంక్ బండ్ దగ్గర కొత్తది ఫుట్పాత్ కట్టారట, చాలా బాగుందట. సరదాగా అలా వెళ్ళి ఒక రౌండ్ కొట్టేసి రావచ్చుగా. అక్కగా నువ్వే నా గురించి ఇంతలా ఆలోచిస్తుంటే మరి తమ్ముడిగా నేను ఆలోచించాలి కదా. అందుకే 500కి ఇంకొక 500 వేసి 1000 రూపాయలు ఇస్తాను. రీసెంట్గానే కేబుల్ బ్రిడ్జ్ కట్టారంట, ఒక లాలీపాప్ కొనుక్కొని 2 రౌండ్లు వేసి వచ్చాయి, సరేనా? ఏంట్రా పొగరా? పోనీలే అని జాలి చూపిస్తే స్టంట్లు వేస్తున్నాడు. ఇంకొకసారి జాలి అన్నావు అనుకో, జోడిచ్చి కూడేస్తాను, అర్థమవుతుందా? అయినా నా పైన ఒకరు జాలి చూపిస్తే నాకు అస్సలు నచ్చదు. అసలుకే నేను సీక్రెట్ టాస్క్లో ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయక. మొహానికి మాస్క్ వేసుకోవడం రాదు కానీ సీక్రెట్ టాస్క్ అంటా. అయినా సీక్రెట్ టాస్క్ అయితే ఏంటి, బెడ్ మీద బ్లాంకెట్ అయితే నాకేంటి? నేను వివేక్ని డేట్కి ఇన్వైట్ చేశాను. ఏంటి ఇమిటేషనా లేదా నాకే కాంపిటీషనా? అయినా నా ప్లానే కాపీ కొట్టి నన్నే బయట దొబ్బిమంటావేంటి నువ్వు? ఏంటి, నువ్వు ప్రియాని డేట్కి ఇన్వైట్ చేసావా? అంటే నువ్వు వివేక్కి ఇంటి అడ్రస్ ఇచ్చావా? అవును. షిట్. అయ్యో బాబోయ్, ఇప్పుడు ఇద్దరు ఇక్కడికే వస్తారు. వాళ్ళిద్దరు కానీ ఇక్కడికి వస్తే మన ఇద్దరం సిబ్లింగ్స్ అని వాళ్ళకి తెలిసిపోద్ది. ప్లాన్ అంతా అట్టర్ ఫ్లాప్ అయిపోద్ది. నా డేట్ వేస్ట్ అవుద్దా? ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఎలాగా? అయ్యో ఇప్పుడు ఎలా? ఎవరు వచ్చి ఉంటారు? బానే ఉన్నా. వివేక్ వచ్చాడు, నువ్వు డోర్ ఓపెన్ చేసి ఆ రూమ్లోకి తీసుకెళ్ళు. మరి ప్రియా వస్తే? నేను ఆ రూమ్లోకి తీసుకెళ్తాను. ఓకే. ఒకటి గుర్తుపెట్టుకో, మన ఇద్దరం సిబ్లింగ్స్ అని వాళ్ళకి అస్సలు తెలియకూడదు. చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి, ఓకేనా? సరే వెళ్ళు 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 వెళ్ళు. హలో వివేక్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. హే, దట్స్ ఓకే. డేట్ అన్నావు అని లేట్ చేయకుండా వచ్చాను. బై ద వే, శారీ సూట్స్ యూ. థ్యాంక్ యూ, కమ్ ఇన్సైడ్. యా. ఫ్లాట్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. మంచి టేస్ట్ ఉన్న వాళ్ళకే రెంట్కి ఇచ్చారు మా డాడీ. బాగుందా? యా, చాలా బాగుంది. నీలానే. వివేక్, ఆ రూమ్లోకి వెళ్ళొద్దు, ఆ రూమ్ క్లీన్ చేయించాలి. ఏమైంది? ఇంతకు ముందు ఇక్కడ పందులు ఉండేవి. కమ్, ఐ షో యూ మై రూమ్. ఓకే. ఓ వావ్. కమ్, సిట్. So, this is how I decorated for you. నాట్ బ్యాడ్. బాగానే బాగుంది. అమ్మో, ప్రియ వచ్చినట్టుంది. హ్యావ్ ఇట్. హాయ్ బన్నీ. బన్నీ బొక్కలేదు రా. థ్యాంక్ యూ. డోర్ వాచ్మెన్ అయి ఉంటాడులే, లైట్ తీసుకో. ఓ
ప్రియా ఇదే నా రూమ్. అంతమందే నేనే సెట్ చేశాను. ఎలా ఉంది? బొట్టు పిల్లలు కూడా పెట్టాను, కలర్ఫుల్గా ఉంటుందని. ఇవేంటి డెకరేషనా? అంటే అవి రూమ్ ఫ్రెషనర్. హ? స్మెల్ బాగా వస్తుందని రూమ్ ఫ్రెషనర్ కోసం అలా పెట్టాను. ఓకే. యా. అదేదో మనం బయటే ఉండొచ్చు కదా, ఇక్కడ ఎందుకు? ఆయ్ తొండి, అన్నీ తెలిసి కూడా బయటకు వెళ్తా అంటున్నావు. నడుక్కు ఏ నీకు తెలీదా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానా? ఏంటి? అంటే నీకోసం రూమ్ డెకరేట్ చేశాను కదా, ఇక్కడ ఉంటే బాగుంటది కదా అని. అయినా కూడా మనం బయటే. తెలిసిపోద్ది. తెలిసిపోద్దా? ఏం తెలిసిపోద్ది? హా, తడిసిపోద్ది అంటున్నాను. క్లీన్ చేయడానికి పనోడు వచ్చాడు. సో ఓ విన్నీ, ఐమ్ ఫీలింగ్ హంగ్రీ. అయ్యో అవునా? 2 minutes ప్రియా, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఫుడ్ ఇక్కడే తీసుకొని వస్తాను, సరేనా? అదేంటి డైనింగ్ టేబుల్ బయట కదా ఉంది? అంటే ఇక్కడ చాలా ప్లెజెంట్గా ఉంది కదా, సో ఇక్కడికే తీసుకొని వస్తాను. ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఏం లేదులే, నువ్వు కూర్చో, వస్తాను, సరేనా? వెళ్ళు. ఎవరు లేదు కదా. బన్నీ ఉండే. బన్నీ, ఏంటి బయట ఎవరు ఉన్నట్టు చూస్తున్నావు? అంటే మామూలుగా చూస్తాను, నువ్వు కూర్చో. ఇప్పుడే వస్తాను. యా. ఏంటి నేను ప్రిపేర్ చేసిన ఫుడ్ ని సర్వర్లా పట్టుకెళ్తున్నావు? ఎక్కడికి? అంటే ప్రియా ఆకలేస్తుంది అన్నది, అందుకని. మరి లోపల ఉన్నోడు గడ్డి తింటాడా? బేసిక్గా యానిమల్స్ తినేది అదే కదే. ఏంటి పంచు డైలాగులు వేస్తున్నావు? అంటే ఇదే సరదాగా గట్టి కరక మళ్ళీ అలా వినిపిస్తుంది. ఇదిగో మంచి డీలు, అన్నం సొన్నం సగం సగం ఇద్దరం షేర్ చేసుకుందాం, ఏమంటావు? ఓకే. ఇవ్వు. విన్నీ, నువ్వేమన్నా చెప్పాలనుకుంటున్నావా? ఎస్. అదేంటో నాకు తెలుసు, బట్ నువ్వు చెప్తే వినాలని ఉంది. యాక్చువల్లీ విల్ యూ మ్యారీ మీ? వాట్? ఏమైంది? లవ్ ప్రపోజల్ అనుకున్నాను, బట్ డైరెక్ట్గా మ్యారేజ్ ప్రపోజల్ చేసేసరికి. నేనేమైనా తప్పు చేశానా? నువ్వు లవ్ ప్రపోజ్ చేస్తే నేను మ్యారేజ్ ప్రపోజల్ పెడదాం అనుకున్నాను, అంతే. అంటే ఒప్పుకున్నట్టేగా? నీకు ఇంకా అర్థం కాలేదా? తిను ప్రియా. తింటా. ప్రియా, యాక్చువల్గా నిన్ను ఒకటి అడగాలి. ఏంటి లంచ్ ఎలా ఉందనా? చిచి అది కాదు, ఈ డేటు 26 March. ఆ డేట్ కాదు, మన డేటు. ఏంటి బన్నీ, ఏమని చెప్పాలా? యాక్చువల్గా అలాంటిదే. ఏంటి ప్రియా వాచ్ అన్నిసార్లు చూస్తున్నా, పని చేయట్లేదా? అంటే ఈ టైంకి ఒక గెస్ట్ రావాలి, ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను. గెస్టా? అవును గెస్టే, ఒక సర్ప్రైజ్తో వస్తానింది, సో వెయిటింగ్. అన్నా దియా అంటే లేడీసా? అదంతా వదిలే కానీ నువ్వేదో చెప్పాలనుకున్నావు కదా, ఏంటది? అంటే అది ప్రియా, విల్ యూ మ్యారీ మీ? ఇప్పుడు నేనెళ్ళాలా వాడెళ్ళాలా? ఈ బెల్లకి డోర్ ఎవరు ఓపెన్ చేయలేదు, తనకు చెప్పలేదే, ఎలాగా? ప్రియా 2 minutes ఇప్పుడే వస్తాను. వెళ్ళు వెళ్ళు, పర్లేదు. ఈ టైంలో ఎవర్రా? ఎవరికైనా చెప్పలేదు. మీరేంటి ఇక్కడ? బెల్ సౌండ్ రాలేదంటే వాడు డోర్ ఓపెన్ చేసి ఉంటాడు. షాక్ అయ్యావా? షాకే కాదు, షేక్ కూడా అయ్యాను. మ్యాటర్ ఏంటో చెప్పండి. లోపల అసలుకే టైట్ స్క్రీన్ పై నడుస్తుంది. ఆ స్క్రీన్ ప్లే రివీల్ చేయడానికే నేనొచ్చానురా. రా రాయంట్రా, తాగిసి వచ్చారా? కాదు, నీకు తాగించడానికి వచ్చా.
ఓ అవునా, ఏ బ్రాండ్? ఆగండి, పిల్లకొడతానండి, ఆగండి. ఏంటి వీడు ఇంకా డోర్ తీయలేదా? సరే మనం వెళ్దాం. 1 minute, ఇప్పుడే వస్తాను. బెల్లకొట్టగా. అయ్యో నేను చెప్పింది నీకు కొట్టొద్దు. వచ్చింది. మీరేంటి ఇక్కడ? చెప్తా కొట్టకండి. విన్నీ వెళ్ళిన ఇంకా బెల్ రింగ్ అవుతుందేంటి? వివేక్, ప్రియా, వాట్స్ హ్యాపెనింగ్? బన్నీ, నువ్వేంటి ఇక్కడ? విన్నీ, మీరేంటి ఇక్కడ? నేను చెప్పాలా? ఎందుకంటే వీళ్ళిద్దరూ సిబ్లింగ్స్ కాబట్టి. వాట్? టైటిల్ చూశారు కదా, ట్విన్స్. అది వీళ్ళే. వీళ్ళిద్దరూ మీకు తెలియకుండా మేనేజ్ చేద్దాం అనుకుంటున్నారు పాపం. రియా, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు వెళ్ళక నుంచి అర్జెంట్గా. ఇంకొక ట్విస్ట్ ఉంది, అది కూడా రివీల్ చేసేస్తే ఎండ్ క్రెడిట్ చేసుకుందాం. ఆంటీ ఎవరు? ఏమో